హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు చందు చేతి రుచులు. నేను మీ చెన్నకేశవని. ఇవాళ వీడియోలో సమ్మర్లో అందరూ పచ్చళ్ళు పడుతుంటారు కదండి. అలాగే పచ్చి మామిడికాయతో ఆవకాయ, మాగాయ లాంటివి కాకుండా ఇలా అల్లం కాంబినేషన్లో పెట్టండి. చాలా రుచికరంగా ఉంటుంది. సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది నేను చెప్పిన కొలతలో చేస్తే. మరి ఈ పచ్చడి తయారు చేసుకోవడానికి పచ్చి మామిడికాయలని పుల్లగా ఉన్నవి మాత్రమే తీసుకోవాలండి. దీనికోసం పచ్చి మామిడికాయలను తీసుకొని పీలర్తో పైన చెక్కును మొత్తం తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. అలాగే మనం అల్లం చేద్దాం అనుకున్నాం కదండి, అల్లాన్ని కూడా శుభ్రంగా తుడిచేసి పైన చెక్కును కూడా తీసేసి మంచి ముక్కలుగా కట్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా క్లీన్ చేసిన అల్లాన్ని, మామిడిని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను కొలత చెప్తానండి. మన ఇంట్లో ఉన్న ఏదైనా ఒక కప్పు తీసుకోండి. ఒక కప్పు అల్లానికి 4 కప్పుల మామిడి తురుము అయితే కరెక్ట్గా సరిపోతుందండి కొలతకి. అలాగే మనం ఏ కప్పుతో అయితే అల్లాన్ని తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు కారం తీసుకోవాలండి, కొత్త కారం. అలాగే అదే కప్పుతో కొంచెం వెల్తిగా ఉప్పు తీసుకోవాలండి. తర్వాత మనం చూస్ చేసుకోవచ్చు. అదే కప్పుతో వెల్లుల్లి కూడా తీసుకోవాలి. ఈ వెల్లుల్లిని మెత్తని పేస్ట్లా తయారు చేసి ఒక పక్కన పెట్టేసుకుందాం. అలాగే 1 టీ స్పూన్ మెంతి పొడి, 2 టేబుల్ స్పూన్లు ఆవపిండిని తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. మనం ఏ కప్పుతో అయితే అల్లం తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు కూడా బెల్లాన్ని తీసుకోవాలి. ఈ బెల్లాన్ని చక్కగా తురుముకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మిక్సీ జార్లో అల్లం ముక్కలు వేసుకొని మనం తీసుకున్న ఉప్పుని కొద్దిగా వేసేసి ఆ తర్వాత మామిడి ముక్కలను కూడా కొన్ని వేసి మనం మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసి పక్కన పెట్టి, అలాగే మనం వెల్లుల్లిని కూడా పేస్ట్ చేసాం కదండి, అది కూడా ఇందులో కలిపేసేద్దాం. అలాగే మెంతి పొడి, ఆవ పొడి, బ్యాలెన్స్ సాల్ట్ మిగిలి ఉంది కదా అది, కారం, అలాగే 2 కప్పుల బెల్లం అని చెప్పాం కదా తురుముకున్నది అది, 1 టేబుల్ స్పూన్ పసుపు, ఇవన్నీ కలిపేసి మంచిగా కలిపేసేసుకొని మళ్ళీ ఒక్కసారి మెత్తగా గ్రైండ్ చేద్దామండి. ఎక్కడైనా పచ్చి మామిడికాయ ముక్కలు కానీ ఇంకేమైనా ఉంటే గడ్డలుగా ఉంటే మొత్తం మెల్ట్ అయిపోతుంది. ఇలా గ్రైండ్ చేసిన పచ్చడిని ఓ పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పోపు కోసం 1 కప్పు ఆయిల్ని తీసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్లు మినపగుళ్ళు వేసి మంచిగా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆవాలు కూడా వేసి చిటపడమడిన తర్వాత 10-15 ఎండుమిర్చి, అవి వేగిన తర్వాత 10 వెల్లుల్లి గర్భాలు, అవి కూడా వేగాక గుప్పెడు కరివేపాకు వేసి ఎర్రగా వేపుకొని ఈ పోపునంతటిని చల్లారనివ్వాలండి. చల్లారిన ఈ పోపుని మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న అల్లం మామిడి పచ్చళ్ళు వేసేసి కలిపేసుకోవాలి. ఇలా పచ్చడి మొత్తం ఈ పోపు అంతా కలిపేసుకొని చల్లారిన తర్వాత 8 బాక్సులు పెట్టేసుకొని స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది, పక్కా కొలతలతో చేస్తే. మన చిన్నప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు పచ్చళ్ళు చేసిన తర్వాత అదే గిన్నెలో కలిపి ముద్దలు పెడుతుంటారండి, వేడి వేడి అన్నం వేసి. ఈ రోజుల్లో అవన్నీ లేకుండా అయిపోయాయి. బంధాలు, ఆప్యాయతలు, ప్రేమానురాగాలు అంటే ఇలాగే ఉంటాయండి. మా చిన్నతనంలో అయితే మా అత్తయ్య, మా అమ్మ, నానమ్మ అందరూ కూడా ఇలాగా కలిపేస్తుంటే అందరూ మాకు కావాలని చెప్పనేసి చేతులు పెట్టి తింటుంటాం. ఎప్పుడైనా ఇంట్లో పచ్చళ్ళు చేసినప్పుడు ఇలా కలిపి తింటున్నప్పుడు చిన్నప్పుడు రోజులన్నీ గుర్తొస్తాయి. మరి మీకు కూడా అలా గుర్తొచ్చాయా? మీకు కూడా గుర్తొస్తే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మరి ఈ పచ్చడి కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. నేను తిన్నాను, చాలా సూపర్గా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన మీ యొక్క అనుభవాన్ని నా కమెంట్ రూపంలో తెలియజేయండి. మరొక మంచి రోజు మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్.